వాళ్ళు పిలుచుకొని పోయినారు, పొద్దున ఉదయం పిలుచుకొని పోయినారు, నైట్ అయినా రాలేదు మా ఆయన. నేను పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా ఆయన పిలుచుకొని వచ్చినారు సారోళ్ళు, పోలీస్ సారోళ్ళు. దానికి ఏదైనా ఏ దానికైనా సిద్ధమే చేసినారు సార్ వాళ్ళు. అక్కడ చంపడానికి కూడా సిద్ధమే. మా పరిస్థితి ఎట్లా, మా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి ఎట్లా? దీనికి ఎంతవరకు ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చింటే ఎంత చేసింటాడు ఇట్లాంటిది? ఎంతమందికి ఎంత డబ్బు ఇచ్చినాడో ఇట్లా చేయండి అని మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం. మరి మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఆయన విఆర్ఓని ఆయన బంధించి బత్తిన కుబేర్నాథ్ గారు హింసించడం అనేది సరైన పద్ధతి కాదు. అంటే ఒక వాల్మీకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఒక వాల్మీకి 1000 మందితో సమానం. తస్మత్ జాగ్రత్త కుబేర్నాథ్. మనం పెద్దలంతా చెప్తా ఉన్నారు, 2 వర్గాలు కాదు, ఇది కేవలం ఒక ధనహంకారంతోనే కుబేర్నాథ్ గారు ఆ బీటీ సురేష్ గారిని హింసించడం జరిగింది. పెద్దలందరూ కూడా తెలుసుకోవాలా, ఇక్కడ కులాల మత కాదు, ఇది చిచ్చు. కేవలం ఒక డబ్బు మతంతో కుబేర్నాథ్ అనే వ్యక్తి వాల్మీకి విఆర్ఓ అయినటువంటి సురేష్ గారిని హింసించి కొట్టడం, అటెంప్ట్ మర్డర్ చేసినాడు. బీర్ సీసా ఫుల్గా తాగి ఆయన గొంతు కోసేదానికి ప్రయత్నం చేసినాడు. ఇవన్నీ కూడా ఆయన మీడియాలో మాట్లాడుతూ సురేష్ గారు అందరికి కూడా చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. అంటే నీవు ఇలాంటి ఎంతమందిని నీ ఫ్యాక్టరీలో ఇలా హింసిస్తున్నావో ఒకసారి నీ అహంకారం చూస్తుంటే అర్థమవుతా ఉంది. ఇంతవరకు నువ్వు పోలీస్ స్టేషన్లో ఎందుకు లొంగిపోలేదు? మరి అంటే మీరు బయట విలాసాలు చేస్తూ ఇంట్లో దాబెట్టుకొని మళ్ళీ మీ వాళ్ళతోన మన బయట వచ్చేసి మమ్మల్ని కిడ్నాప్ చేసిన డ్రామాలు ఆడతావా? ఖబర్దార్ కుబేర్నాథ్, మనసంగా వచ్చి మీరు పోలీస్ స్టేషన్లో సరెండర్ కావాలా. సరెండర్ కాకపోతే ఇక్కడ ఉన్న అధికారులు కూడా, పోలీస్ అధికారులు ఆయన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేయకపోతే రానున్న రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా ఇక్కడ చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి అక్కడ కూడా వాళ్ళ దృష్టి తీసుకుపోతాం, ఎస్పీ దృష్టికి కూడా తీసుకుపోతామని మీడియా ముఖంగా తెలుపుతూ ఇక్కడ వచ్చినటువంటి మన వాల్మీకి బంధువులందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఏకమైనారంటే ఒకసారి నేను గుర్తుపెట్టుకోవాలా. ఎంత దాడులు జరుగుతున్నామంటే వాల్మీకుల మీద, ఏ ఒక్క వాల్మీకి బిడ్డకి అన్యాయం జరిగినా ఈ వాల్మీకి సంఘాలు అన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఏకమవుతామని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలా. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి సామాన్య వ్యక్తులు కాదు, మీరు అనుకుంటున్నారేమో ఆశామాష విషయం కాదు ఇది. ఒక బీటీ సురేష్ కాదు, ఏ వాల్మీకి బిడ్డకి అన్యాయం జరిగినా ఖబర్దారని మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాం. కావున ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేయకపోతే రోజుకు ఉధృతం తీవ్రత అవుతుందని మీడియా ద్వారా చెప్తూ, నా పేరు బి దేవ, వాల్మీకి సంఘం నాయకులు. ఆ రోజు సురేష్ని పొద్దున 6 గంటలప్పుడు 2 వ్యక్తులు వచ్చి ఎక్కించుకొని పోవడం జరిగినది. సురేష్ 11 గంటలప్పుడు మాకు ఫోన్ చేసి, మామ మీరు చెప్తే కుబేర్నాథ్ తింటాడని మేము ఫోన్ చేసినా ఆయన సరిగ్గా స్పందించలేక, నువ్వు ఇప్పుడు తెచ్చి కడతావా, కట్టాలా పోవాలన్నాడు. ఇంకా అంతటితో మేము వదిలేసినాము. రాత్రి 10:30 టైం అయింది. అప్పుడు కాల్ చేసినాడు భార్యకి, నాది ఇదే లాస్ట్ కాలు, ఇంకా నన్ను ఇంతటితో నన్ను సూసైడ్ చేసుకుంటానని. అప్పుడు భార్యకి మేము అందరూ పోయి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు పోయి తోలుకొస్తారంటే మనము ఫస్ట్ వాల్మీకి సంఘం తరఫున పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాలా. ఆ రోజు ఆ వ్యక్తిని కాపాడి ఇచ్చేసినాడు. కానీ ఆ రోజు మా కుబేర్నాథ్ నైట్ అయితేనే అది ఒక రకం ఉంటాడు. ఆ స్థితిలో ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ఆ రోజు నైట్ చేసినంత పని పొద్దున పోలీసుల్లో నీరు కార్చినారు. అంటే ఇదివరకు అరెస్ట్ చేయలేదు, లేకుంటే ఇంత ఉద్యమం రాదు. కురువోళ్ళు బోవేళ్ళు అంటే అన్నదమ్ములు మాదిరిగా ఉన్నాము, ఏడపైన కలిసిమెలిసి తిరుగుతాము. కుబేర్నాథ్ కానీ అందరితో సన్నిహితంగా అన్న అంటాము, అతని నన్ను అన్న అంటాడు. కానీ ఇలాంటి పాల్గొన్నట్లు ఉండింటే బాగుండేది, కుల సంఘాలలో ఏకమయ్యేది కాదు. ఆ అమ్మ నిన్ను అనింది, వాల్మీకులో మేము ఒకే తల్లి తింటామని. ఎస్, ఒకే తల్లిని తింటాం, కానీ మీతో పనిచేసే వాళ్ళు ఎవరు? వాల్మీకులే. ఈరోజు మీరు స్థాయిలో ఉండారంటే ఎవరు? వాల్మీకులే. ఆ స్థాయిలో ఉన్నారంటే వాల్మీకులే. కానీ అలాంటి వాల్మీకి చెందిన వ్యక్తిని నువ్వు ఎప్పుడేమో ఎవరిని తిట్టువు, కానీ రాత్రి అయితేనే ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఆ చిత్రలో నువ్వు ఎట్లా మాట్లాడతావో ఎవరికి తెలియదు. దురభాషలు మాట్లాడుతూ చేసు ఆ టైంలో ఏమైనా చనిపోయింటే ఏదన్నా అంటే వాళ్ళ కుటుంబ సమస్య
వాళ్ళ పరిస్థితి ఏమి? పోలీసు వాళ్ళు కానీ మా వాళ్ళని చిన్నవి అయితే ఏదన్నా అయ్యా మేము ఆ వృత్తి విడిచిపెట్టినాము చేసినామంటే పోయేది స్టేషన్లో కూర్చొని పెట్టేది, రాత్రి 10 గంటలప్పుడు పంపించేది. ఏదన్నా అంటే మాకు కుల వృత్తి లేదు, వాళ్ళు ఏదో చేసింటారు అప్పుడు విడిచిపెట్టింటారు, అట్లా వాళ్ళని పోయి కూర్చొని పెడతారు. ఇట్లా తప్పుడు వాళ్ళు తెస్తే ఇవన్నీ ఉద్యమాలే ఉండవు కదా. అరే అదేమి మీరేమి స్టేషన్ బేలే ఇచ్చేది, ఇదేమి లేదు, తెచ్చి చేస్తే ఉద్యమాలే ఉండవు. ఇంత వాల్మీకి సంఘం ఇంత లేచి ఇప్పుడు రాష్ట్రాలు పాకేతంత ఉండదు కదా. దాంట్లో నిర్లక్ష్యం చేశారు పోలీసు వాళ్ళు. ఈ నిర్లక్ష్యం వదిలి ఆయన్ని తెచ్చి అరెస్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు బి తిమ్మప్ప, వాల్మీకి సంఘం నాయకులు. వాల్మీకి బంధువులందరికీ, ఇక్కడ వచ్చిన వాల్మీకి సోదరులకు సోదరిమణులకు నా నమస్కారాలు. అందరూ పార్టీ అతీతంగా మా పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ. ఏ పార్టీకి లేకున్నట్లు అన్ని పార్టీలో ఈరోజు మేము ఉన్నాము, పార్టీలో ఉన్నాము. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే వాల్మీకి కుల బంధువులందరికీ, అలాగే సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నా వంతు వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు ముఖ్యంగా చూస్తే గత ఆదివారం నాడు ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ బిటి సురేష్ గారిని ఆదోన్లో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి బత్తిన కుబేర్నాథ్ గారు వారి అనుచరుల ద్వారా ఉదయం 7 గంటలకి వారిని సురేష్ గారిని బలవంతంగా వారి ఫ్యాక్టరీకి పిలిపించుకొని వారి ఉదయం నుంచి సాయంత్రము 7 గంటల వరకు కూడా వారిని కూర్చోబెట్టి అన్న పానీయాలు కూడా ఏమి ఇవ్వకుండా వారిని బత్తిన కుబేర్నాథ్ గారు 7 గంటలకు వచ్చి వారితో మాట్లాడుతూ, మరి బిటి సురేష్ గారు సోషల్ మీడియా మాంధవ్యంలో మాట్లాడుతూ వారు మద్యం సేవించి నన్ను కులం పెట్టి దూషించి చెప్పితో కొట్టినాడు అనేటువంటిది ఈ రోజున వాల్మీకిల మనోధైర్యాన్ని, మనోవైఫల్యాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఈరోజు కించపరచాలనే ఉద్దేశంతో ఈ రోజుల మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాల్మీకి కూడా బాధపడాల్సినటువంటి రోజు. ఈరోజు మీకేమైనా డబ్బులు రావాల్సి ఉంటే సురేష్ గారు ఒప్పుకుంటా ఉన్నారు, నేను 5 లక్షలు అప్పు ఉన్నానని. అప్పుని నువ్వు తీర్చడానికి నువ్వు వ్యక్తిగతంగా వారి మీద మానసికంగా, శారీరకంగా వేధించడం అనేటువంటిది తప్పు కాదు. సో డబ్బులు మనకు రావాల్సినప్పుడు దానికి చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం కూడా వారు ఆ డబ్బులు ఇప్పించుకోవచ్చు. మరి ఈ రోజున వారికి అర్ధబలం, రాజకీయ బలం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే వారు ఆ దౌర్జన్యం చేస్తామనేటువంటిది ఈ సోషల్ మీడియా మాధ్యమంలో చూడటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా బిటి సురేష్ గారు వారు మీడియా ముఖంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది, నేను 1 వీక్లో డబ్బులు ఇస్తాను లేదా 1 డేలో ఇస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక మాజీ కౌన్సిలర్ అయినటువంటి కిషోర్ గారు అయితేనేమి, రవి గారు అయితేనేమి, తిమ్మప్ప గారు అయితేనేమి, వీరందరూ కూడా వారికి ఫోన్ చేసి కుబేర్నాథ్ గారికి మాట్లాడితే కూడా వారికి అవకాశం ఇవ్వలేదనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి మనం వాయిస్ వింటూ ఉన్నాం. మరి ఈరోజు వారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా ఉంటూ బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకురావాల్సినటువంటి ఆ పదవిని ఈరోజు కించపరిచే విధంగా బడుగు బలహీన వర్గాలలోనే అనైక్యత ఈరోజు ఈ కులాల మధ్యనే చుచ్చుపెట్టేటువంటి ఈ పరిస్థితి వస్తే రేపు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏమిటి అనేది కూడా మనందరం ఆలోచించుకోవాలి. కాబట్టి కుబేర్నాథ్ గారికి వారికి మేము ఇచ్చేటువంటి అల్టిమేటం ఏమంటే తక్షణమే బిటి సురేష్ గారికి క్షమాపణ చెప్తూ మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా మేము ఇప్పిస్తామని చెప్పి మేము బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వారిని మానసికంగా, శారీరకంగా మీరు చెప్పుతో కొట్టి అవమానపరిచినందుకు వారికి కూడా మీరు క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ వాల్మీకులని
రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల వాల్మీకుల మనోధైర్యాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి వాల్మీకులకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాల్మీకి కుల బంధువులకు అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. వాల్మీకి సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆదోని టౌన్, ఇట్ ఈజ్ నాట్ విలేజ్. ఆదోని పట్టణం చాలా పెద్ద పట్టణం. మేము వాల్మీకుల జనాభా చాలా ఎక్కువ ఉన్నాం. ఇంత పెద్ద పట్టణంలో ఇంత జనాభా ఉంది, ఇంత ఎడ్యుకేషన్ ఉండి, ఇంత రాజకీయ చైతన్యం ఉండి, ఎమ్మెల్సీలు వాళ్ళంతా ఉండి, ఇంత రాజకీయ చైతన్యం ఉండి, ఎక్కడో మారుమూల పల్లెలాగా, ఎక్కడో పాతకాలంలో అనాదిలాగా ఒక వ్యక్తి నీకు డబ్బులు బాగుంటే కోర్టువో, నీ డబ్బులు బాగుంటే కూర్చోబెట్టి అడుగు, కానీ ఉదయం నుంచి రాత్రి వరకు తీసుకుపోయి మానసిక హింసించి చెప్పుతో కొట్టి వాల్మీకులని దూషించి అటెంప్ట్ మర్డర్ కేసు చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ భారీ ఇస్తే పోలీసులు పోయి ఇడిపించుకొచ్చారు. ఆ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకుంటే నువ్వు ఏమి హింస చేసేవాడు. నేను కుబేర్నాథ్ చెప్తున్నానికి సభముఖ్యంగా ఇది ఒకటి బయటకు వచ్చింది, ఇలాంటివి అన్ని చేస్తాడు తెలుగు అట్లా. ఇది ఒకటి బయటకు వచ్చింది, ఇట్లాంటివి అన్ని చేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రశేఖర్ సార్ చాలా మంచివాడు, నాకు పరిచయం వంటొచ్చే, కానీ అతనికి 3 రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? పైనుంచి ప్లెజర్, పైనుంచి పోలీస్ ప్లెజర్. అంటే అన్యాయం చేసేవానికి, కిడ్నాప్ చేసేవానికి, అటెంప్ట్ మర్డర్ చేసేవానికి, నేరస్తుడికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు పోలీసులు? రక్షణ ఎక్కడ పోయింది? చట్టం ఎక్కడ పోయింది? అన్యాయం చేసేవాడికి చట్టమా? అన్యాయం చేసేవాడికి చట్టమా? కిడ్నాప్ చేసేవాడికి చట్టమా? చట్టం ఏం చేస్తుంది? మేము వాల్మీకులు మన స్ట్రైక్ చేయలేదా? వాల్మీకులు ఇది ఫస్ట్ టైం కాదు. నిన్న మా సోదరులు, నేను 12 రాలేదు, మా సోదరులు చేసినా అరెస్ట్ చేయడం లేదంటే కారణం. రెండవది, నేను పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. చంద్రబాబు నాయుడికి లోకేష్ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి వారిని పార్టీలో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీలో ఓట్లు మైనస్ అవుతాయి, చెడ్డ పేరు వస్తుంది పార్టీకి. ఓట్లు మైనస్ అవుతాయి, తెలుగుదేశం చెడ్డ పేరు వస్తుంది. మీరు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోండి. ఓబీసీ చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేసుకొని ప్లస్ యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నారు ఈ సభాముఖంగా. ఎందుకంటే మేము స్ట్రైక్ చేసినా వాల్మీకులు అంటే లెక్కలేదా? ఆ వాల్మీకులు అంటే అరెస్ట్ చేయడం లేదా? ఆ రోజు రాత్రి ఎస్ఐ పోయినాడు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు కమ్ము కాస్తున్నారా? దయచేసి ఇప్పటికైనా లేకుంటే మేము పెద్ద ఉద్యమం చెప్తాం. మా సార్ చెప్పినట్టు మేమే ఒక్కరు ఇద్దరు కాదు, 80 లక్షల మంది ఉన్నాం మేము మా రాష్ట్రంలో. చాలా పెద్ద ఉద్యమాలు చెప్తాం. దయచేసి ఇప్పటికైనా అరెస్ట్ చేసి కఠినమైన చర్య తీసుకొని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టవలసిగా కోరుచున్నాం ఈ సభాముఖంగా. ఈ అవకాశం ఇచ్చినందుకు వాల్మీకి బోయ కుల బంధువులందరికీ, అలాగే మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక పారిశ్రామికవేత్త, ఆదోనిలో బత్తిని కుబేర్నాథ్ అనేటువంటి వ్యక్తి, ఒక మా సామాజిక వర్గం చెందినటువంటి ఒక ఉద్యోగి విఆర్ఓను బీటీ సురేష్ను ఆదివారం ఉదయం 8 గంటలకు తీసుకెళ్ళి రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టి ఆయన్ని నానా రకాలు హింసించి ఆయన్ని చెప్పుతో కూడా కొట్టడం జరిగిందని చెప్పి తిరిగా మరుసటి రోజు సోమవారం నాడు బీటీ సురేష్ గారు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగినది. ఆయన చెప్పిన విషయమే ఇది. ఆ రోజు మా కుల బాంధవులందరూ కూడా మేము మాట్లాడుకొని మన కులం అతనికి ఇది జరిగితే ఇది అన్యాయం అని చెప్పి మేము సామరస్యంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీనికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐసార్ని కోరడం జరిగినది. అలాగేనండి సిఐసార్ గారు, అలాగేనండి మీరు సురేష్ గారు వచ్చి ఏదైతే వివరణ ఇస్తాడో దానికి సంబంధించిన చట్టానికి ఎవరు కూడా తప్పించుకోలేరని చెప్పి ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ ఆయన భార్య ఇచ్చింది, ఎఫ్ఐఆర్ మేము కట్టాము. మళ్ళీ సురేష్ది వివరణ తీసుకొని మేము తదుపరి చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరుసటి రోజు మా సోదరులు కురుబ కులం సంఘ నాయకులు అందరూ కూడా వచ్చి వాళ్ళు దీన్ని తప్పు చేసినాడు బత్తిని కుబేర్నాథ్ అన్న గారు. వ్యక్తిగతంగా ఇది మా కులం, ఆయన మమ్మల్ని కులం పేరుతో తిట్టినాడు, కొట్టినాడు అని చెప్పి మాకు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అలాగే బత్తిని కుబేర్నాథ్ గారు ఈ వీడియో వచ్చిన తర్వాత నేను చేయలేదు, నేను కొట్టలేదు, నేను హింసించలేదు అని ఎందుకు మీడియా ముఖంగా చెప్పలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు బయటికి రాకుండా ఉన్నాడు అంటే తప్పు చేశాడని ఒప్పుకుంటున్నట్ల ఇక్కడ కనబడతా ఉంది. దయచేసి మేము కురుబలు, వాల్మీకులు అందరూ అన్నదమ్ముల్లాగా ఉన్నాము. ఇది కులాల మధ్య కాదు. మేము కేవలము మా కులం అని దూషించినందుకే మేము కులంతో వచ్చి మేము ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరినాం తప్ప
మేము కులాన్ని కూడా మేము ఏ ఒక్క కులాన్ని కూడా మేము దూషించము. మేము వాళ్ళు కలిసే ఉంటాం అన్నదమ్ముల్లాగా. బతిని కుబేర్నాథ్ అన్న భార్య కూడా మేము వాల్మీకి బోయ కుటుంబ సభ్యులు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగే ఉంటామని చెప్పింది. చాలా సంతోషము. ఎవరు కూడా కులాల మధ్య దీన్ని పోరాటంగా తీసుకోవద్దండి, తీసుకోము, కలిసి ఉంటాము. కానీ తప్పు చేసిన వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలనేది మా యొక్క కోరిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా కుల బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నేడు నేడు యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఆదోని వైపే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం కుబేర్నాథ్ అన్న పోయిన ఆదివారం నాడు మా వాల్మీకి బోయ సురేష్ గారు విఆర్ఓ గారు 5 లక్షల రూపాయలు అప్పు అతని దగ్గర తీసుకోవడం జరిగింది. అయితే ఆ అప్పుని ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ అడిగేటువంటి రూపము కొన్ని పద్ధతులు ఉంటాయి. కట్టకపోతే ఎంతోమంది ఈరోజు కోర్టుల్లోన మళ్ళీ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాన్స్ నోట్ల ద్వారా కోర్టుకి వేసి సాధించుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కుబేర్నాథ్ అన్న మాత్రం చేసిన పని ఏంటంటే, తను ఒక పారిశ్రామికవేత్త, డబ్బున్న వ్యక్తి. ఆయన చేసినటువంటి విధానం యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలే బిత్తిరిపోయే విధంగా ఒక టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నేత, యువనేత, మళ్ళీ అలాంటి యువనేతే ఇలాంటి కార్యక్రమాలకి ఉదయం 7 గంటలకి సురేష్ని తీసుకెళ్ళి రాత్రి 7 గంటల వరకు తన ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీలో పెట్టుకొని వేధించడం ఇది ఎంతవరకు సమంజసమని అని చెప్తున్నాం. అంటే ఈరోజు ఈ కర్నూలు జిల్లాలోన కురువలు, బోయలు ఎంతో కలిసి మెలిసి ఈరోజు ఎమ్మెల్యే, ఎంపీల సీట్లు సాధించుకునే పరిస్థితులు ఈరోజు ఉంటే, ఇలాంటి వ్యక్తి కుబేర్నాథ్ లాంటి వ్యక్తి ఈరోజు బోయల మధ్య, కురువుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈరోజు చేస్తున్న తీరు చాలా దుర్మార్గమని చెప్పేసి ఈరోజు మేము వాల్మీకి సంఘంగా ప్రశ్నిస్తున్నాం. అనేక చోట్ల కురువుల, బోయలు ఏకతాటిగా ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ కుబేర్నాథ్ గారు మళ్ళీ ఒక టీడీపీ పార్టీలో రాష్ట్ర నాయకుడిగా ఎదిగినావు, ఏమి చూసి ఇచ్చా? డబ్బు తీసుకొని నీ పదవి కొన్నావా అని నేను అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులకి పార్టీ చూస్తూ ఉంటే కర్నూలు జిల్లాలో, ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో వాల్మీకులు, రాయలసీమలో వాల్మీకులు పెద్ద ఎత్తున అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఈ సభముఖంగా ఒకటే చెప్తున్నా, కురువ సోదరులకు ఒకటే చెప్తున్నా, ఇలాంటి కుబేర్నాథ్కి మీరు మద్దతు సపోర్ట్ చేశారంటే రేపు మీరు ఎక్కడైనా కానీ పోటీలో నిలబడితే వాల్మీకి సంఘంగా మీకు వ్యతిరేకంగా మేము ప్రచారం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. అందుకోసం కురువ సోదరులు కూడా మా ఉద్యమానికి మీరు కూడా రావాలని చెప్పేసి ఈ సభముఖంగా పిలుపునిస్తున్నా. అంతేకాదు మిత్రులారా, అన్న గురించి నాకు కొన్ని విషయాలు తెలుసుకున్నా. అన్న ఫ్యాక్టరీలో కూడా గతంలోన ఒక వ్యక్తి ఉరేసుకొని చనిపోయినాడని, తిక్కన్ అనేటువంటి వ్యక్తి చనిపోయినాడు. ఎలా చనిపోయినాడు? వేసి హరిజన వ్యక్తి. సరే, ఏదైతేనేమి అన్న అయితే చనిపోయడం జరిగింది. మరి దానికి మన కుబేర్నాథ్ అన్నే సెటిల్మెంట్ చేశాడు. ఏ విధంగా సెటిల్మెంట్ చేశావు? నువ్వు తప్పు చేయకపోతే సెటిల్మెంట్ చేయగలరా అంటే అతను కూడా అతని దగ్గర అప్పు తీసుకొని ఇవ్వలేకపోవడం వలన, చిత్రహింసలు పెట్టి కొట్టడం వలన అతన్ని చనిపోతే అతన్ని ఉరి వేసారని చెప్పేసి మొత్తం పుకార్లు చేస్తున్నారు. అయితే మేము చూడలే, కానీ ఈ సభమూర్ఖంగా ఒకటి చెప్తున్నాం, ఇలా ఎంతమందిని చేయగలుగుతావు? నువ్వు ఎంతమంది చేయగలుగుతావు? పార్టీ ఇలాంటి వాళ్ళని ఎన్నికేసుకొని వస్తారా? అన్నా ఒకటే చెప్తున్నా, ఏ పార్టీలో ఉన్న లీడర్లకైనా ఇలాంటి వాళ్ళని ఎనికి సపోర్ట్ చేసుకుని వస్తే వాల్మీకి సంఘం లీడర్లుగా మేము కళ్ళు మూసుకుంటూ ఉండాం. ఏ పార్టీలో ఉండే వ్యక్తులైనా కానీ ఖచ్చితంగా ఎదిరిస్తాం. అవసరమైతే అలాంటి పార్టీ ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీని పాతాల్లోకాన్ని తొక్కేదానికి మా బోయ వాల్మీకి జాతి ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. అంతేకాదు, రాబోతున్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. టీడీపీ పార్టీ ఆలోచన చేయాలా. మీరు ఈరోజు కుబేర్నాథ్ని కాపాడాలనుకుంటే ఈ జిల్లాలో, ఈ రాయలసీమ జిల్లాలో మేమే అత్యధికంగా ఉన్నాం.
కుబేర్నాథ్ ఒక్కడు కావాలా? ఈ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి 40-50 లక్షల మంది జనం కావాలనో ఒకరికి వైపు ఉంటావా 50 లక్షల వైపు ఉంటావా అనేటువంటి పార్టీ టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సార్ కానీ నారా లోకేశ్వర్ సార్ కానీ ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నా. అన్న కురువ సోదరులన్నా, నేనైతే మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు, కుబేర్నాథ్ అక్కడనే వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో కూర్చొని మాట్లాడుతున్నాం, ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ ఇలాంటి ధోరణి ఉన్నటువంటి వ్యక్తిని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి. అక్క నిన్న లోకేష్ రెక్క కూడా అన్న భార్య కూడా మాట్లాడింది, అన్న బోయవాళ్ళం మేమంతా ఒకటి. ఎస్ అక్క, మీరు మేమంతా ఒకటే. కానీ బావు మాత్రం మాకి మా కులాన్ని దూషించినాడు, బోయవాడు అన్నాడు, మా వ్యక్తిని చెప్తూ కొట్టినాడు. ఇది ఎంతవరకు జీర్ణించుకోవాలి? అందుకోసం ఈరోజు చిన్న స్టార్టింగ్ మాత్రమే. ఇంకొకసారి ఎవరైనా కానీ ఈ జిల్లాలో రాయలసీమ జిల్లాలో వాల్మీకుల జోలికి వస్తే ఈ రాష్ట్రంలోన వాల్మీకుల సత్తా చూపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, నా పేరు అంజీ, బోయ వాల్మీకి సంఘం బీవీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మన్నదొర. సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు విఆర్ఓ బీటీ సురేష్, వాల్మీకి సురేష్కు మద్దతుగా ఈరోజు మహిళలు, వాల్మీకి సోదరులు పార్టీలకు అతీతంగా ఒక కులం తరపున ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ఆర్డీఓ వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. జై వాల్మీకి. మాది ఒకటే డిమాండ్ సోదరులారా, ఇప్పుడున్న మనం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో బత్తిన కుబేర్నాథ్ను వెంటనే అరెస్ట్ చేయమని చెప్తున్నాం. ఆ బత్తిన కుబేర్నాథ్ బీసీ సంఘం రాష్ట్ర జాతీయ నాయకుడు పదవి వచ్చింది. మరి అధికార పార్టీ తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. మరి బీసీ సంక్షేమ అధికార పార్టీలో కురువల్లో బోయల్లో కలిసి మెలిసి పోరాడాల్సిన సమస్య ఉంది. బీసీ రిజర్వేషన్ మీద కలిసి ఉన్నాము. ఒక నాయకుడు, నువ్వు జాతీయ బీసీ నాయకుడు ఉండి ఈరోజు వాల్మీకి కులానికి చెందిన వ్యక్తిని నీకు ఏదైనా ఉంటే లావాదేవీలు ఉంటే చట్టపరంగా చేసుకో. దానికి కోర్టులు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చేసుకోకుండా మా వాల్మీకిలు పంపించి నువ్వు వాళ్ళని కిడ్నాప్ చేసుకొచ్చి మరి మా వాల్మీకిలు కొట్టమని చెప్తే మా వాల్మీకి సోదరులు ముందుకు రాకపోతే బోయినా కొడుకులారు మీరు ఒకటి అని చెప్పి నీవే చెప్పు తీసుకుని కొట్టడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఈరోజు వాల్మీకి కులం పేరు ఎత్తినా కాబట్టి ఈరోజు ఆయనకి మద్దతుగా ఈరోజు వచ్చాము సురేష్ గారికి. లేకపోతే ఇది కుబేర్నాథ్కు సురేష్కి సంబంధించిన వ్యక్తి, కురువాళ్ళకి బోయలకు సంబంధించిన వ్యక్తి సమస్య కాదు. నువ్వు కులం పేరు ఎత్తినా కాబట్టి మేము ఈరోజు రావడం జరిగింది. కాబట్టి మా కులం ఈరోజు ఒక ఉద్యమం కోసం, ఎస్టీ సాధన కోసం పోరాడుతున్న కుల సంఘాలు ఈరోజు ఏకమైన అంటే ఈరోజు నీవు కుల సంఘం ఎత్తినా కాబట్టి వాల్మీకులు చిన్న చూపు చూసినా కాబట్టి మా సామాజిక వర్గాన్ని ఒక ప్రభుత్వ ఉద్యోగిని అనుకోకుండా చెప్పుతో కొట్టినా కాబట్టి మా మానసికంగా మాకు ఆవేదన చెంది ఈరోజు ధర్నాకు పూనుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా ఆలోచించి ఇది వాల్మీకులు కురువాల సమస్య కాకుండా కేవలం బత్తిన కుబేర్నాథ్ అదేవిధంగా సురేష్కి వెంటనే మీరు కూర్చోబెట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేసి కూర్చోబెట్టి సెటిల్ చేయాల్సింది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాం. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ ఈ సమస్య రెండు కులాల సమస్యగా మారబోతుంది. కొంతమంది నాయకులు కురువాళ్ళని బీసీలు విడిదీయాలని చూస్తున్నారు. అది జాగ్రత్తగా ఉండమని కురువాళ్ళని కూడా కోరుతున్నాం. మనం కురువాళ్ళు బోయలు కొట్లాడితే మాకు బాగానే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ సమస్య పోకుండా మేము కూడా ఓన్లీ ఇవాళ సమస్యను పరిష్కరించే మరి దీనికి ముందుకు తీసుకుపోము. మా ఉద్దేశం, మా సాధన ఒకటే. ఈ కులాన్ని 50 లక్షల జనాభా ఎస్టీ సాధన కోసం పోరాడుతున్న సంఘాలు మేము. అలాంటిది ఈ చిన్న చిన్న సమస్య కోసం కాదు. కాబట్టి మీరు వెంటనే డిపార్ట్మెంట్ పిలిపించి ఆయన అరెస్ట్ చేసి కూర్చోబెట్టి సెటిల్ చేయాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా గౌరవీయులు మాజీ ఎమ్మెల్యే గారు మీనాక్షి గారు అత్యంత సన్నిహితులు. అదేవిధంగా ఇప్పుడు దెబ్బతిన్న వ్యక్తి బీటీ సురేష్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ట్రెజరర్ రవి గారికి సమీప బంధు. ఇద్దరు మీ అనుచరులే. మరి మీరు కూడా పెద్దలు పిలిపించి ఏదో సామరస్యంగా కూర్చోబెట్టి సెటిల్ చేస్తే ఈ కురువులకి బోయలకి సమస్య రాదు, ఈ కుల సమస్య రాదు. కాబట్టి మీరు పెద్దలు కూడా గౌరవించి ఆయన కూడా కలుస్తాం. ఖచ్చితంగా దీన్ని తొందరలో పరిష్కారం చేసే విధంగా చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. అదేవిధంగా డిపార్ట్మెంట్ వారు ఆయన భార్య అంటుంది వాల్మీకులు మేము సోదరులని. ఓకే, సంతోషం. ఇంకొక మాట ఏమంటే నా కుబేర్నాథ్ గారు కనపడడం లేదు నిన్నటి నుంచి. ఆయన ఈ సురేష్ భార్య కిడ్నాప్ చేశారు అంటుంది. అది ఎంతవరకు సమంజసం? నువ్వేం బ్యాంకాక్ పంపించి వాళ్ళని విదేశాలకు పంపించి నువ్వు జల్సా జేమ్లో పంపించి ఈరోజు సురేష్ మీద భార్య మీద కిడ్నాప్ అని అంటే ఎంతవరకు నమ్మకం? ఇది ఏమనుకోవాలి? ఇది
అంటే మీరు డ్రామాలు ఎంతవరకు ఇది కరెక్టేనా? కాబట్టి అది సోదరా మాట అనకూడదు. నువ్వు జలసాలు చేస్తున్నాడు మీ కుబేర్నాథ్, వెంటనే పిలిపించండి. డిపార్ట్మెంట్ ఎవరంటే అరెస్ట్ చేసి కూర్చోబెట్టి మాకు న్యాయం చేసిందా కోరుతూ, లేకపోతే ఈ ఉద్యమం మరి 2 కులాల సమస్యగా మారకుండా ఉండాలంటే దీని బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే. కాబట్టి వెంటనే వాళ్ళు పిలిపించాల్సిన కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. జై వాల్మీకి. మరి మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఆయన విఆర్ఓని ఆయన బంధించి బత్తిన కుబేర్నాథ్ గారు హింసించడం అనేది సరైన పద్ధతి కాదు. అంటే ఒక వాల్మీకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఒక వాల్మీకి 1000 మందితో సమానం. తస్మత్ జాగ్రత్త కుబేర్నాథ్. మనం పెద్దలంతా చెప్తా ఉన్నారు, 2 వర్గాలు కాదు ఇది, కేవలం ఒక ధనహంకారంతోనే కుబేర్నాథ్ గారు ఆ బీటీ సురేష్ గారిని హింసించడం జరిగింది. పెద్దలందరూ కూడా తెలుసుకోవాలా, ఇక్కడ కులాల మత కాదు ఇది చిచ్చు. కేవలం ఒక డబ్బు మతంతో కుబేర్నాథ్ అనే వ్యక్తి వాల్మీకి విఆర్ఓ అయినటువంటి సురేష్ గారిని హింసించి కొట్టడం, అటెంప్ట్ మర్డర్ చేసినాడు. బీర్ సీసా ఫుల్గా తాగి ఆయన గొంతు కోసడానికి ప్రయత్నం చేసినాడు. ఇవన్నీ కూడా ఆయన మీడియాలో మాట్లాడుతూ సురేష్ గారు అందరికి కూడా చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. అంటే నీవు ఇలాంటి ఎంతమందిని నీ ఫ్యాక్టరీలో ఇలా హింసిస్తున్నావో ఒకసారి నీ అహంకారం చూస్తుంటే అర్థమవుతా ఉంది. ఇంతవరకు నువ్వు పోలీస్ స్టేషన్లో ఎందుకు లొంగిపోలేదు మరి? అంటే మీరు బయట విలాసాలు చేస్తూ ఇంట్లో దాబెట్టుకొని మళ్ళీ మీ వాళ్ళతోన మన బయట వచ్చేసి మమ్మల్ని కిడ్నాప్ చేసిన డ్రామాలు ఆడతావా? ఖబర్దార్ కుబేర్నాథ్, మన సంఘం వచ్చి మీరు పోలీస్ స్టేషన్లో సరెండర్ కావాలా. సరెండర్ కాకపోతే ఇక్కడ ఉన్న అధికారులు కూడా, పోలీస్ అధికారులు ఆయన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేయకపోతే రానున్న రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా ఇక్కడ చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి అక్కడ కూడా వాళ్ళ దృష్టి తీసుకుపోతాం, ఎస్పీ దృష్టికి కూడా తీసుకుపోతామని మీడియా ముఖంగా తెలుపుతూ ఇక్కడ వచ్చినటువంటి మన వాల్మీకి బంధువులందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఏకమైనారంటే ఒకసారి నేను గుర్తుపెట్టుకోవాలా. ఎంత దాడులు జరుగుతున్నామంటే వాల్మీకుల మీద, ఏ ఒక్క వాల్మీకి బిడ్డకి అన్యాయం జరిగినా ఈ వాల్మీకి సంఘాలు అన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఏకమవుతామని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలా. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి సామాన్య వ్యక్తులు కాదు, మీరు అనుకుంటున్నారేమో ఆషామాష విషయం కాదు ఇది. ఒక బీటీ సురేష్ కాదు, ఏ వాల్మీకి బిడ్డకి అన్యాయం జరిగినా ఖబర్దారని మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాం. కావున ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేయకపోతే రోజుకు ఉధృతం తీవ్రత అవుతుందని మీడియా ద్వారా చెప్తూ, నా పేరు బి దేవ, వాల్మీకి సంఘం నాయకులు. ఈరోజు ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం, మరి ఆదివారం నాడు మరి విఆర్ఓ సురేష్ గారిని మరి కిడ్నాప్ చేసి ఫ్యాక్టరీలో పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు చిత్రవత హింసకు గురి చేసి ఆయనకి చుప్పు దెబ్బలు అలా విధంగా హత్యావిధంగా దాడి చేసినటువంటి బత్తి కుబేర్ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, మరి ఈరోజు ఆయన ఆదివారం జరిగితే సోమవారం నాడు కర్నూలుకి వెళ్ళి ఎస్పీ గారిని కలవడానికి ప్రయత్నం జరిగింది. సోమవారం తర్వాత మంగళవారం నాడు ఆయన మీడియా ముఖానికి వచ్చి నాకు ఈ విధంగా జరిగిందని ప్రత్యేకం ద్వారా మీడియా ముందుకు వచ్చి తెలియడంతో మరి మంగళవారం ఆయన మధ్యాహ్నం మీడియా దగ్గరకు వస్తే సాయంత్రం వాల్మీకి నాయకులందరూ కూడా మరి దానిపైన 2 రోజులు 48 గంటలు జరుగుతుందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీఏ గారిని అడిగితే అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాము. మరి బుధవారం కూడా ఆయన ఉన్నటువంటి సురేష్ విఆర్ఓ సురేష్తో స్టేట్మెంట్ తీసుకొని ఉంటాము, మేము ఎమ్మెల్సీ పంపిస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. దీన్ని ఖచ్చితంగా నిన్నటి రోజున మళ్ళీ వాళ్ళు ర్యాలీ చేస్తూ ఏం చెప్తారంటే తప్పుడు కేసు పెట్టినారని చెప్పి చెప్పడం జరిగింది. ఏ విధంగా తప్పుడు కేసు అవుతుంది? అదేవిధంగా సురేష్ ఆ ఎన్డీబీఎల్ ఫ్యాక్టరీలో ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి లొకాలిటీలో తీసుకెళ్ళి అదే పోలీస్ డిపార్ట్మెంటు ఇదే మీడియా మిత్రులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సురేష్ని తీసుకొని వచ్చింది నిజం కాదా? మరి కొట్టిన మాట నిజం కాదా? ఇవన్నీ నిజమైనప్పటికీ పోలీసు వారు న్యాయం చేస్తారని చూస్తే ఇది తప్పుడు కేసు అని చెప్పడం భావ్యం కాదు. ఈరోజు పీటీ సురేష్కి ఖచ్చితంగా న్యాయం జరగాల. దానికోసం ఎంత ఉద్యమానికైనా తీవ్రతంగా చేయడానికి అందరు కూడా ఏకమవుతాం. ఎందుకు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి, ఎవరికి సామాన్యుడికైనా ఉద్యోగికైనా ఈ విధంగా అవమానం జరిగినా, ఒక కిడ్నాప్ చేసినా సరికాదు. భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమానికి చేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడితే తప్ప భవిష్యత్తులో ఇప్పుడేదో మేము పోలీసు వారు కూడా ఏ విధంగా ఉందంటే మౌనంగా చూస్తున్న పరిస్థితి. ఈ రోజుకి దాదాపుగా 4 రోజులు అయినప్పటికీ కూడా ఎటువంటి చర్య లేదు. నిన్న చూసే రిటర్న్గా పోలీసు వారు ఏం చెప్తున్నారంటే మీరే కిడ్నాప్ చేసినారంట అనే మాట అంటున్నారు.
ఆయన ఎస్పీ ఆఫీస్ దగ్గరికి ఈ విధంగా పోలీస్ స్టేషన్కి అలాగే హాస్పిటల్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆయన్నే కిడ్నాప్ చేసినారని చెప్పడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు ఒకటి ఏంటంటే డబ్బు చట్టం ఉన్న వాళ్ళకి చుట్టం కాకున్నట్ల అధికారులు ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఇది న్యాయం చేసినట్లయితే అరెస్ట్ చేసినట్లయితే భవిష్యత్తులో ఇంకోరు కాదు. ఎందుకంటే ఈ రోజుకిన న్యాయం చేయకపోతే ఇది సమాజంలో ఒకటే మెసేజ్ వెళ్తుంది, ఏంటంటే చట్టం ఉన్న వాళ్ళకి చుట్టం అనే విధంగా వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సురేష్ గారు ఏ విధంగా అయితే కంప్లైంట్ ఇచ్చారో దానికి తగిన శిక్ష అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై వాల్మీకి. వాల్మీకి సాయిప్రసాద్. ఏం లేదు సార్, వాళ్ళు పిలుచుకొని పోయినారు, పొద్దున ఉదయం పిలుచుకొని పోయినారు, నైట్ అయినా రాలేదు మా ఆయన. నేను పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా ఆయన పిలుచుకొని వచ్చినారు సారోళ్ళు, పోలీస్ సారోళ్ళు. దానికి ఏదైనా ఏ దానికైనా సిద్ధమే చేసినారు సార్ వాళ్ళు. అక్కడ చంపడానికి కూడా సిద్ధమే. మా పరిస్థితి ఎట్లా, మా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి ఎట్లా? దీనికి ఎంతవరకు ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చింటే ఎంత చేసింటాడు ఇట్లాంటిది? ఎంతమందికి ఎంత డబ్బు ఇచ్చినాడో ఇట్లా చేయండి అని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. జయలక్ష్మి సార్. బీటీ సురేష్ భార్య. అందరికీ నమస్కారం. ముందుగా మా వాల్మీకి బంధువులందరికీ, ఇక్కడ వచ్చిన వాల్మీకి సోదరులకు సోదరిమణులకు నా నమస్కారాలు. అందరూ పార్టీ అతీతంగా మా పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ. ఏ పార్టీకి లేకున్నట్లు అన్ని పార్టీలో ఈరోజు మేము ఉన్నాము, పార్టీలో ఉన్నాము. కానీ మా బంధువు అంటే ఎవరైనా ఏ కారణాలు జరిగినా మేము అందరూ ఒకే చోట ఉంటాము. ఏ బాధ కలిగినా కూడా మేము అన్నీ పంచుకుంటాము. ఈరోజు మా సురేష్ అనే వ్యక్తి మా వాల్మీకి సోదరుడు, ఆయనకు జరిగిన అవమానం మళ్ళీ ఇంకొకరికి ఎవరికి జరగకూడదని చెప్పి ఈరోజు మేము ఇక్కడ వచ్చి ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి జరుపుకోకున్నట్ల అధికారులు వెంటనే ఎవరైతే ఉన్నారో బత్తిని కుబేర్నాథ్ అనే వ్యక్తి, ఆయన వచ్చి ఇక్కడ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మా వాల్మీకి సోదరులకి చెప్పాలి. ఏదైతే చెప్పుతో కొట్టినాడో ఆయనకి చెప్పుతో కొట్టినందుకు మేము చెప్పుతో కొట్టాలని మేము అనుకోవటం లేదు. ఆయన వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి అంతే తప్ప మాకు ఎలాంటి కులాలు వేదాలు లేవు. మాకు కులం, ఒక్క కులం గురించి అన్ని కులాలు కావాలి మేము. ఎందుకంటే ఈరోజు మేము అన్ని పార్టీలో మేము వాల్మీకులు ఉన్నాము, అన్ని పార్టీలో ఉన్నాము కనుక మాకు అందరూ కావాలి. మేము అందరూ ఆదోళనలోన ఈరోజు దాదాపు 50,000 చిలక వరకు మేము ఆ వాల్మీకులు ఉన్నాము. ఇక్కడ ఉండేదానికి మా ఓర్పు లేకున్నట్లు కొంతమంది కొన్ని రకాలుగా చేస్తున్నారు. ఇప్పుడే మా వాల్మీకులు అందరూ కలిసి మా పిల్లల భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తున్నాము. ఎస్టీ రిజర్వేషన్ కానీ అన్నిటిగా పోరాడుతున్నాము. ఇలాంటిది జరుపుకోకున్నట్లు చూడాలని చెప్పి మేము డిపార్ట్మెంట్కి కోరుతున్నాము. మరి ఇక్కడ వచ్చిన విలేకరులు కూడా మీరు కూడా నిజాలు ఏదైనా కానీ గుర్తించి చేయండి అని చెప్పి నా మీడియా మిత్రులుగా నేను కోరుతున్నాను. నా పేరు మహాదేవ్, వాల్మీకి నార్త్ మండల అధ్యక్షుడు, బీజేపీ. ఇక్కడ వచ్చిన వాల్మీకి కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా ఒక మీడియాకు, సోషల్ మీడియా వాళ్ళకు అందరికీ నా ఒక నమస్కారాలు. ఆ రోజు సురేష్ని పొద్దున 6 గంటలప్పుడు 2 వ్యక్తులు వచ్చి ఎక్కించుకొని పోవడం జరిగినది. సురేష్ 11 గంటలప్పుడు మాకు ఫోన్ చేసి, మామ మీరు చెప్తే కుబేర్నాథ్ తింటాడని మేము ఫోన్ చేసినా ఆయన సరిగ్గా స్పందించలేక నువ్వు ఇప్పుడు తెచ్చి కడతావా, కట్టాలా పోవాలన్నాడు. ఇంకా అంతటితో మేము వదిలేసినాము. రాత్రి 10:30 టైం అయింది. అప్పుడు కాల్ చేసినాడు భార్యకి, నాది ఇదే లాస్ట్ కాలు, ఇంకా నన్ను ఇంతటితో నన్ను సూసైడ్ చేసుకుంటానని. అప్పుడు భార్యకి మేము అందరూ పోయి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు పోయి తోలుకొస్తారంటే మనము ఫస్ట్ వాల్మీకి సంఘం తరఫున పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాలా. ఆ రోజు ఆ వ్యక్తిని కాపాడి చేసినాడు. కానీ ఆ రోజు మా కుబేర్నాథ్ నైట్ అయితేనే అది ఒక రకం ఉంటాడు. ఆ స్థితిలో ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ఆ రోజు నైట్ చేసినంత పని పొద్దున పోలీసు వాళ్ళు నీరు కార్చినారు. అంటే ఇదివరకు అరెస్ట్ చేయలేదు, లేకుంటే ఇంత ఉద్యమం రాదు. కురువోళ్ళు బోయేళ్ళు అంటే అన్నదమ్ములు మాత్రం ఉన్నాము, ఏడపైన కలిసిమెలిసి తిరుగుతాము. కుబేర్నాథ్ కానీ అందరితో సన్నిహితంగా అన్న అంటాము, అతని నన్ను అన్న అంటాడు. కానీ ఇలాంటి పాల్గొన్నట్లు ఉండింటే బాగుండేది. కుల సంఘాలలో ఏకమయ్యేది కాదు. ఆ అమ్మ నిన్ను అనింది, వాల్మీకిలో మేము ఒకే తెల్ల తింటామని.
ఎస్ ఒకే తల్లిని తింటాం, కానీ మీతో పనిచేసే వాళ్ళు ఎవరు? వాల్మీకులే. ఈరోజు మీరు స్థాయిలో ఉండారంటే ఎవరు? వాల్మీకులే. ఆ స్థాయిలో ఉన్నారంటే వాల్మీకులే. కానీ అలాంటి వాల్మీకి చెందిన వ్యక్తిని నువ్వు ఎప్పుడేమో ఎవరిని తిట్టువు, కానీ రాత్రి అయితేనే ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఆ చిత్రలో నువ్వు ఎట్లా మాట్లాడతావో ఎవరికి తెలియదు. దురభాషలు మాట్లాడుతూ చేసు ఆ టైంలో ఏమైనా చనిపోయి ఉంటే ఏదన్నా అంటే వాళ్ళ కుటుంబ సమస్య, వాళ్ళ పరిస్థితి ఏమి? పోలీసు వాళ్ళు కానీ మా వాళ్ళని చిన్నవి అయితే ఏదన్నా అయ్యా మేము ఆ వృత్తి విడిచిపెట్టినాము చేసినామంటే పోయేది స్టేషన్లో కూర్చొని పెట్టేది, రాత్రి 10 గంటలప్పుడు పంపించేది. ఏదన్నా అంటే మాకు కుల వృత్తి లేదు, వాళ్ళు ఏదో చేసింటారు అప్పుడు విడిచిపెట్టింటారు, అట్లా వాళ్ళని పోయి కూర్చొని పెడతారు. ఇట్లా తప్పుడు వాళ్ళు తెస్తే ఇవన్నీ ఉద్యమాలే ఉండవు కదా. అరే అదే మీరేమీ స్టేషన్ పేలే ఇచ్చేది, ఇదేమీ లేదు. తెచ్చి చేస్తే ఉద్యమాలే ఉండవు. ఇంత వాల్మీకి సంఘం ఇంత లేచి ఇప్పుడు రాష్ట్రాలు పాకేత అంత ఉండదు కదా. దాంట్లో నిర్లక్ష్యం చేశారు పోలీసు వాళ్ళు. ఈ నిర్లక్ష్యం వదిలి ఆయన్ని తెచ్చి అరెస్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు బి తిమ్మప్ప, వాల్మీకి సంఘం నాయకులు. మామూలుగా డబ్బుల విషయం మాట్లాడితే వాటిని శారీరకంగా హింసించి చెప్తూ కొట్టారనే ఉద్దేశంతో ఈరోజు కుల సంఘాలు, ముఖ్యంగా వాల్మీకి కుల సంఘాలు ఉన్నటువంటి నాయకులందరూ రావడం, మీకు విన్నవించడం, ఈ మీద ఇమ్మీడియట్గా పోలీస్ వారిని యాక్షన్ తీసుకొని కోరుకుంటున్నారు. వాళ్ళకి చట్టంగా వివరిస్తుంది కాబట్టి చట్టం అందరికీ సమానమైన విధంగా ఏదైతే జరిగిందో ప్రాపర్ ఎంక్వైరీ చేసి అది అందరూ కూడా న్యాయం జరగాలని కోరుతున్నాం. మీకే ఎందుకంటే మీ ఉద్యోగిని కిడ్నాప్ చేసినారు, మీ ఉద్యోగిని హింసించినారు, మీ ఉద్యోగిని అరెస్ట్ కిడ్నాప్ చేసినారు, మీ ఉద్యోగిని అత్యాయత్నం చేసినారు. కాబట్టి మా కులం కంటే ఫస్ట్ మీ కులమే ఎక్కువగా స్పందించాలి. కాబట్టి రెవెన్యూ కులంగా మీరు స్పందించి మీరు దీన్ని కలెక్టర్ గారికి ఇమీడియట్ గా మెసేజ్ పాస్ చేసి కుటుంబంలో ఏం జరిగినా చాలా